ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ డజన్ల కొద్దీ ప్రయోగించిన మిసైళ్లు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ ను తాకాయి. ఈ దాడులతో టెల్ అవీవ్ సిటీలో రహదారులు, భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించింది. టెహ్రాన్ లో దూసుకొచ్చిన మిసైల్ దాడిలో 2 ఇజ్రాయెల్ వాసులు మరణించారు. ఓ బిల్డింగ్ శిథిలమవడంతో స్పాట్లోనే 2 చనిపోయారు. ఇజ్రాయెల్ అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థను ఛేదించడానికి ఇరాన్ తన క్లస్టర్ బాంబులను వాడుతోంది. ఒక్క మిసైల్తో డజన్ల కొద్దీ చిన్న బాంబులను జారు విడుస్తోంది. ఒకేసారి అనేక ఇంటర్సెప్టర్లను వినియోగిస్తోంది. మిసైళ్ల వార్ హెడ్ దిగువకొస్తున్నప్పుడు 2.5 కిలోల పేలుడు పదార్థాలున్న 80 చిన్న బాంబులు ఇజ్రాయెల్ను తాకుతున్నాయి. సుమారు 8 కిలోమీటర్ల వ్యాసాల్లో ఈ బాంబులు పడడంతో నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇరాన్ ఇప్పటి వరకు సుమారు 300 బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది. వాటిలో దాదాపు 50% క్లస్టర్ బాంబ్ వార్ హెడ్లు కలిగి ఉన్నాయని ఐడిఎఫ్ వెల్లడించింది. ఇక మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టెల్ అవీవ్ ను ఇరాన్ క్షిపణులు తాకడంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ అధ్యక్ష కార్యాలయం, కీలక నేతల నివాసాలు, క్షిపణి కేంద్రాలు, రేడార్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ డజన్ల కొద్దీ ప్రయోగించిన మిసైళ్లు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ ను తాకాయి. ఈ దాడులతో టెల్ అవీవ్ సిటీలో రహదారులు, భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. టెహ్రాన్ లో దూసుకొచ్చిన మిసైల్ దాడిలో 2 ఇజ్రాయెల్ వాసులు మరణించారు. ఓ బిల్డింగ్ శిథిలమవడంతో స్పాట్లోనే 2 చనిపోయారు. ఇజ్రాయెల్ అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థను ఛేదించడానికి ఇరాన్ తన క్లస్టర్ బాంబులను వాడుతోంది. ఒక్క మిసైల్తో డజన్ల కొద్దీ చిన్న బాంబులను జారు విడుస్తోంది. ఒకేసారి అనేక ఇంటర్సెప్టర్లను వినియోగిస్తోంది. మిసైళ్ల వార్ హెడ్ దిగువకొస్తున్నప్పుడు 2.5 కిలోల పేలుడు పదార్థాలున్న 80 చిన్న బాంబులు ఇజ్రాయెల్ను తాకుతున్నాయి. సుమారు 8 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఈ బాంబులు పడడంతో నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇరాన్ ఇప్పటి వరకు సుమారు 300 బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది. వాటిలో దాదాపు 50% క్లస్టర్ బాంబ్ వార్ హెడ్లు కలిగి ఉన్నాయని ఐడిఎఫ్ వెల్లడించింది. ఇక మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టెల్ అవీవ్ ను ఇరాన్ క్షిపణులు తాకడంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ అధ్యక్ష కార్యాలయం, కీలక నేతల నివాసాలు, క్షిపణి కేంద్రాలు, రేడార్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాయి.